వెల్కమ్ టు V3 న్యూస్. నేను ఝాన్సీ. వెల్కమ్ టు కాచం కామెంట్స్. V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం గారి కలం నుండి జాలువారిన సిరా చుక్కల చప్పుడే కాచం కామెంట్స్. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్న తరుణంలో ప్రజా సంక్షేమం, కరోనా నియంత్రణ, పరిపాలన దక్షత, ప్రజా జీవన విధానం ఇలా అనేక కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తోంది. రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి మరింత పరిణామాలను ఎదుర్కొనబోతోంది. ఒకవైపు ఉప ఎన్నికల సమరం, మరోవైపు రాష్ట్ర పరిపాలన పనితీరు. ఈ రెండింటిని చక్కబెడుతూ కేసీఆర్ ప్రభుత్వం అంచనాలకు అందకుండా ముందుకు దూసుకెళ్తోంది. ప్రభుత్వ తీరుపై, ప్రతిపక్షాలపై కాచం గారి కలం నుండి ఈ వారం మనం ఇప్పుడు చూద్దాం. 7 సంవత్సరాల అధికార పార్టీ టీఆర్ఎస్ పాలనలో భాగంగా అనేక విషమ పరిణామాలను ఎదుర్కొంటోంది టీఆర్ఎస్ పార్టీ. ఎవ్వరికి ఎక్కడ తలవంచకుండా కేసీఆర్ ప్రభుత్వం విభిన్న రీతిలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ మధ్యన చర్చల్లోకి వచ్చిన అంశం ఉప ఎన్నిక. ఇక ఈటల రాజేందర్పై వచ్చిన అభియోగం, తద్వారా కలిగిన రాజీనామా పర్వం, ఈ తంతు జరిగిన తర్వాతనే ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగైనా ఈ ఉప ఎన్నికలు గెలుచుకొని తమ సత్తాను నిరూపించుకోవాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ తనను అన్యాయం చేసిందని, ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో నేనే గెలిచి కేంద్ర ప్రభుత్వానికి ఒక కానుక ఇవ్వాలనే సంకల్పంతో అటు ఈటల రాజేందర్, మొత్తానికి ఇలా చూసుకుంటే ఇరు వర్గాలు మాటల తూటాలతో రణరంగాన్నే తలపిస్తోంది. అందులో భాగంగా దళిత బంధు ప్రవేశపెట్టిన తరువాత ఈటల రాజేందర్కు అసలు ఏం మాట్లాడాలో తెలియక, నేను రాజీనామా చేసిన తరువాతనే ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు అని అడ్డదారి మార్చారు. అసలు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తరుణంలోనే కదా ఆయన నియోజకవర్గాన్ని సంక్షేమాభివృద్ధి పదంలో నడిపించింది. కేసీఆర్ కనుసన్నలోనే పనిచేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొని తిన్నింటి వాసాలకే లెక్క పెడుతుండడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఈటల రాజేందర్ ముందు నుంచి విద్యార్థి దశ నుండే వచ్చినవాడు. ఆ క్రమంలో పెరిగిన జీవిత చిత్రం ఆయనకుంది. తెలంగాణ ఉద్యమం అవతరించిన తరువాత కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్న ఈటల ఇప్పుడు కేసీఆర్ పైనే తన విల్లును ఎక్కుపెట్టాడు. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములనేవి పక్కన పెడితే అధికార పార్టీ మరికొన్ని సంవత్సరాల పాటు పరిపాలనలో ఉండడం, దీన్ని గమనించి అక్కడి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే చాలా మంచిది. నిజానికి కేసీఆర్ తన మస్తిష్కంలో ఉన్న సంక్షేమ పథకాల లిస్టు చెబితే చేంతాడంత అవుతుంది. ఎందుకంటే ఆయనకు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. రాజకీయ జీవితం, ఎత్తు పల్లాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ని ఓడించడం అంటే అంత మాటలు కావు. అంటే ఈటల రాజేందర్ వల్ల కాదు కదా, ఇంకెవ్వరి వల్ల కాదు. ఎలాంటి ఎత్తు పన్నాగాలు వేసినా సరే బీజేపీ పార్టీ ఇక్కడ కనీస సీట్లు గెలుచుకోవడం అసామాన్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా ప్రతిపక్షాలు ఎత్తు చూపడమే పనిగా పెట్టుకున్న నేటి తరుణంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంక్షేమాన్ని మర్చి తమ ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే అది నిజమే అని అనుకోక తప్పదు. మరి ఈ విషయంపై కాచం కామెంట్స్. అవరోధాలు ఎన్నైనా సమస్యలను అధిగమించి అడుగు ముందుకు వేయాలనే విధంగా కేసీఆర్ ఎన్ని అవమానాల పాలైనా, ఎన్ని చీత్కారాలు భరించుకున్నా ప్రజా సంక్షేమాన్ని, ప్రజాభివృద్ధిని ఎప్పుడూ గాలికి వదిలేయలేదు. దానికి ఉదాహరణే ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. ఇక ఇదిలా ఉంటే అధికారం కోసం సీఎంని టార్గెట్ చేస్తూ తమ ఇష్టారీతిగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒక్కసారి ఆలోచించాలి. రాజకీయ చిత్రంలో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన గెలిచిన వ్యక్తి చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పడం సరికాదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వం వేల కోట్ల నిధులతో అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. ఇది నిజం కాదా?
కింది స్థాయి కార్యవర్గం సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాల పనితీరుకు ఆటంకంగా మారుతుంది. వీటిని సరిచేస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమానికి మద్దతుగా అడ్డుపడుతున్న అవినీతిని ఎత్తి చూపడంలో ప్రతిపక్ష పార్టీలు వెనుకబడ్డాయి. అంతేకాదు ఏకంగా సీఎం అని చూడకుండా నోటికొచ్చినట్టు పరుష పదజాలాన్ని ఉపయోగించడం అంతకంటే మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ చదరంగం వాడి వేడిగా మాటల తూటాలతో కొనసాగుతుంది. ఇలాంటి పరిణామం ఇది ఇలాగే కొనసాగితే రాబోయే ప్రభుత్వాలకు రేపటి సమాజానికి చాలా విఘాతం కలిగించే అంశంగా మారుతోంది. నిజానికి రాజకీయం అంటే ఎంతో పవిత్రమైంది. మరి అలాంటి రాజకీయం నేడు భ్రష్టుపట్టిపోతున్నది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఇప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాటల తూటాలను విసురుతున్నారు. దీనివల్ల ప్రజా సంక్షేమానికి ఆటంకం కలిగి యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడంలో ప్రతిపక్షాలదే ముఖ్య పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒకవైపు ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పైన కామెంట్స్ చేస్తూ ప్రతిపక్షాలు పెదవి విరుచుకుంటున్నాయి. కేసీఆర్ ఎటు కదిలినా ఏం మాట్లాడినా ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ కేంద్రానికి వెళ్ళకూడదా, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడకూడదా, ఇలా అనేక విషయాలపై మన కాచం గారి కామెంట్స్ ఇప్పుడు మనం చూద్దాం. అధికార పార్టీ ఏం చేసినా ఇప్పుడు సమస్యగానే మారుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ హస్తినకు పయనమై వారం రోజులు గడిచిన తరుణంలో ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఆసరా చేసుకొని అనేక మాటల తూటాలు విసురుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కేంద్రంతో ఎన్నో విషయాలపై మాట్లాడే హక్కు సీఎంగా కేసీఆర్కు ఉంటుంది. అభివృద్ధి పనుల మీదనో, ప్రాజెక్టు విషయాలపైనో, ఉద్యోగ అవకాశాలపైనో ఇలా అనేక విషయాలపైన కేంద్రంతో చర్చించే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ కేంద్రానికి వెళ్ళిన తరువాత అటు బీజేపీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు తప్పు పడుతుండడం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతూ ఉంటే కేసీఆర్ మాత్రం అక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించడం అవివేకం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించుకొని కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా అనేక విషయాలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దీనిపై చర్చించడం శోచనీయం. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కేంద్రంలో కూడా మనమే జెండా ఎగురవేయాలనే దృఢ సంకల్పంతో తమ రాజకీయ పార్టీని విస్తృత స్థాయిలో పరిచయం చేయడానికి ఒకవైపు పథకాలు రచిస్తూనే ఢిల్లీలో తెలంగాణ భవన్కు ఏర్పాటు చేశారు. అధికార బీజేపీ ప్రభుత్వం పెద్దలతో కలవడం, రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులను సేకరించడంలో కేసీఆర్ ఎప్పుడు ముందంజలోనే ఉంటాడు. రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ వెనకడుగు వేసిన చరిత్రే లేదు. ప్రతిపక్షాలు ఎన్నిసార్లు కామెంటు విసిరినా తనకేమీ పట్టనట్టు మొండిగా తన రాజకీయ చతురతను చాటుకునే నైజం ఒక్క కేసీఆర్కే ఉంది. ఇది నిజం. చూశారు కదండి, ఇది ఈ వారం కాచం కామెంట్స్. వచ్చే వారం వారాంతరంలో జరిగిన మరిన్ని రాజకీయ పరిణామాలపై కాచం కామెంట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.